ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం. శుక్రుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శుక్రుడు సాక్షాత్ లక్ష్మీ స్వరూపం. దీపం కూడా లక్ష్మీ స్వరూపాన్ని సూచిస్తుంది. నిత్య దీపారాధన ఎటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తుంది, నిత్య దీపారాధనలో ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి విషయాన్ని శ్రీరస్తు తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈ రోజు తిథి బహుళ సప్తమి, ఉదయం 11:29 వరకు ఉంది. నక్షత్రం స్వాతి, రాత్రి 1:49 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో సవ్యస్థితి, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, తులాక్షేత్రంలో చంద్ర సంచారం. ఈ చంద్ర బృహస్పతులకి పరస్పర వీక్షణ గజకేశ్వర యోగాన్ని ఈరోజు పుట్టేటువంటి వారికి కలిగిస్తుంది. ఇది జీవితంలో అభివృద్ధికి దోహదపడుతుంది. కుజ బుధ శుక్రుల సంచారం ధనస్సు క్షేత్రంలో, ఇక్కడ కుజ బుధులకి పరివర్తన యోగం ఉంది. ఇది కూడా ఈరోజు పుట్టేటువంటి వారికి ఆధిపత్యత శుభులైనప్పుడు చక్కటి అనుకూలతని, అభివృద్ధిని కలిగిస్తుంది. శత్రుక్షేత్రంలో రవి యొక్క సంచారం మకర క్షేత్రంలో, శని యొక్క సంచారం కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు గోచారపరంగా సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వినోదాల్లో పాల్గొంటారు. విలువైనటువంటి వస్తువుల కొనుగోలు ద్వారా ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. విదేశీ ప్రయాణాలు ఉపకరిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహాన్ని పెంపొందింపచేసుకునేటువంటి సంఘటనలు సంతృప్తిని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పెట్టుబడులు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. వ్యాపార విస్తరణలు వంటివి ఆర్థికంగా అనుకూలతని కలిగిస్తాయి. మహిళలకు నూతన ఉత్సాహం పెరుగుతుంది. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందానికి దారితీస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. కార్యక్రమాలను వేగవంతంగా విద్యార్థులు పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గుర్తింపు లభిస్తుంది. ఉత్సాహపూరిత కార్యకలాపాలు క్రీడారంగం వారికి అనుకూలతను పెంచుతాయి. స్వతంత్ర నిర్ణయాల ద్వారా ఆర్థిక స్తోమత రాజకీయ రంగం వారు పెంపొందింప చేసుకోగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక పరిస్థితి అనుకూలతని పెంచుతుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆర్థిక విషయాలు వేగవంతంగా కలిసి వస్తాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యకలాపాలు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం తగ్గుతుంది. శుభవ్యయం కాబట్టి ఆనందాన్ని కలిగిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై మక్కువ పెరుగుతుంది. సినీ రంగం వారికి అనుకూలత ఆర్థికంగా ప్రారంభమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తాయి. నూతన కార్యకలాపాలు, పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి అనుకూలత వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలు కొనసాగించగలుగుతారు. ఆరోగ్య ప్రతికూలత ఉన్నప్పటికీ, వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ అంతిమ విషయాలు సంతృప్తిని, బలాన్ని కలిగిస్తాయి. కార్యకలాపాలు ఉపాధ్యాయ వృత్తి వారికి కలిసి వస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు గట్టి ప్రయత్నాల ద్వారా కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి.
ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వ్యాపారపరంగా కొనసాగించగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. అభద్రతాభావం తొలగుతుంది. కార్యకలాపాల్లో వేగం పెరుగుతుంది. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. పునః ప్రయత్నాలు లాభిస్తాయి. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూలం. విదేశీ వ్యాపార ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంభాషణలు రుచిస్తాయి. ప్రయాణాలు లాభిస్తాయి. కార్యకలాపాల్లో విద్యార్థులకి అనుకూలత పెరుగుతుంది. సూక్ష్మత పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు సద్వినియోగపరచుకోగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. అనుచిత పరిస్థితులు న్యాయపద వృత్తి వారికి తగ్గుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. సినీ రంగం వారికి గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ధైర్యలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కార్యకలాపాలు మెల్లమెల్లగా ప్రారంభించగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు వెలుగులోకి వస్తాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. పెట్టుబడుల విషయంలో ఆందోళన వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో చిరు సమస్యలు ఉద్యోగస్తులు ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులకి మందత్వం కొనసాగుతుంది. క్రమశిక్షణ తగ్గుతుంది. ఆందోళనకర పరిస్థితులు వైద్య వృత్తి వారు క్రమక్రమంగా నియంత్రించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి పోటీ పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో సంకట పరిస్థితులు కొనసాగుతాయి. కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడిన కార్యకలాపాల ద్వారా ఉపాధ్యాయ వృత్తి వారు అభివృద్ధిని సాధించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలును కలిగిస్తుంది. అష్టమ శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి వ్యవహారాలను కురుస్తాయి. ఆనందకర వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. సూక్ష్మత ఆర్థిక పరంగా వ్యాపార రంగం వారు కొనసాగించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలపై ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా పొందగలుగుతారు. విద్యార్థులకి ఏకాగ్రత పెరుగుతుంది. విద్యపై మంచి విజయాలు స్ఫూర్తిని కలిగిస్తాయి. క్రీడారంగం వారికి గుర్తింపు లభిస్తుంది. ప్రాముఖ్యతతో కూడినటువంటి సంభాషణలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరంగా కొనసాగుతుంది. ఉన్నతికై చేసేటువంటి ప్రయత్నాల్లో అనుకూలత ఆశాజనకంగా మారుతుంది. అభివృద్ధి ఉపాధ్యాయ వృత్తి వారు కొనసాగించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. ప్రతిబంధకాలను దూరం చేస్తుంది. ఆర్థిక విషయాలు వేగవంతంగా కలిసి వస్తాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన కార్యకలాపాలు ప్రారంభించగలుగుతారు. శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. పట్టుదలతో కూడినటువంటి నిర్వహణ ఉపకరిస్తుంది. గతంలో చేసినటువంటి కార్యకలాపాల ద్వారా ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా పొందగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో గుర్తింపు లభిస్తుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో వ్యాపార రంగం వారికి విజయాలు ప్రాప్తిస్తాయి. మహిళలకు అనిశ్చిత పరిస్థితులు తగ్గుతాయి.
ఆర్థిక స్తోమత వ్యవసాయ రంగం వారికి పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి ఉత్తమ విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. వైద్య వృత్తి వారికి ప్రాముఖ్యత పెరుగుతుంది. ఆకస్మిక గుర్తింపు ఆర్థికంగా అనుకూలిస్తుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూలం. సామర్థ్యంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు కన్యా రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. విజయాలు వేగవంతమవుతాయి. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. శుభకార్య నిర్వహణకి చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి కార్యకలాపాలు, సంభాషణలు రుచిస్తాయి. ఆర్థికపరమైనటువంటి అనుకూలతని కలిగిస్తాయి. పెట్టుబడుల విషయంలో ఆందోళన తగ్గుతుంది. ఆధిక్యతతో కూడినటువంటి సంభాషణ ద్వారా విజయాలు పొందగలుగుతారు. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. సమర్థతతో కూడినటువంటి సంభాషణ ద్వారా మహిళలకు విజయాలు సిద్ధిస్తాయి. విద్యార్థులకి మంచి అవకాశాలు విద్యాపరంగా బలాన్ని కలిగిస్తాయి. నూతన ఉత్సాహం న్యాయవాద వృత్తి వారికి పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో లభిస్తాయి. సామర్థ్యంతో కూడినటువంటి నిర్ణయాలు ఉపాధ్యాయ వృత్తి వారికి రాణిస్తాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి విజయలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే విరోధాల ద్వారా, సమస్యల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు ఉన్నప్పటికీ ఆవేశపూరిత నిర్ణయాలు కూడా సమాంతరంగా కలిసి వస్తాయి. విలువైనటువంటి సమాచారంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు ఆకస్మికంగా పొందగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి విజయాలు ప్రాప్తిస్తాయి. మహిళలకు మనస్పర్ధల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు అనుకూలంగా మరల్చుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. విద్యార్థులకి అత్యంత అనుకూలం. ఆర్థిక పరిస్థితి వ్యవసాయ రంగం వారికి మెరుగవుతుంది. రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో వైద్య వృత్తి వారికి పోటీ పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి అనిశ్చిత పరిస్థితులు నియంత్రించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి వైభవలక్ష్మిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ ప్రతికూలతని వేగవంతంగా నియంత్రించి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. మానసిక భీతి తొలగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విజయాలు ప్రాప్తిస్తాయి. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని అధిగమించగలుగుతారు. వ్యాపార రంగం వారికి ప్రాధాన్యత ఆర్థికంగా కలిసి వస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. మహిళలకు ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. మానసిక ధైర్యం పెరుగుతుంది. క్లిష్ట సమస్యలు, క్లిష్ట పరిస్థితులు సవరించుకుని విజయాలు పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి పెరుగుతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు ఉపాధ్యాయ వృత్తి వారికి తొలగుతాయి. వ్యవసాయ రంగం వారికి సామర్థ్యం పెరుగుతుంది. విదేశీ పర్యటనలు, విదేశీ సంభాషణలు ఆర్థిక పరంగా లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ధనలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు వేగవంతంగా అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు.
ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అనుకూలత, గట్టి ప్రయత్నాలతో కూడిన సాధన ద్వారా మాత్రమే పొందగలుగుతారు. ఆందోళన పెరుగుతుంది, క్రమశిక్షణ తగ్గుతుంది, అపార్థాలు పెరుగుతాయి, అనిశ్చిత పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోలేకపోతారు, అభద్రతా భావం పెరుగుతుంది, సామూహిక విషయాలు సాధ్యపడతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత కూడా ఉంటుంది. మెరుగైనటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వరకు కొనసాగించగలుగుతారు. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు తగ్గుతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఎదుర్కొని గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు క్రమక్రమంగా న్యాయవాద వృత్తి వారికి రాణిస్తాయి. శ్రమతో కూడిన విజయాలు వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి ఆందోళన కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి గట్టి ప్రయత్నాలు వృత్తిపరంగా కలిసి వస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మలర్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది, ప్రతిబంధకాన్ని దూరం చేస్తుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యకలాపాలకు అనుకూలత ప్రారంభమవుతుంది. అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ, ఆందోళన ఉన్నప్పటికీ, చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విఘ్నాలు ఏర్పడినప్పటికీ అంతిమ విషయాలు గట్టి పట్టుదలతో కూడిన కార్యక్రమాల ద్వారా సుసాధ్యపడతాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఖర్చులు కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. మానసిక ఆందోళన ఉన్నప్పటికీ మానసిక ధైర్యం కూడా సమాంతరంగా ఉంటుంది. వ్యాపార రంగం వారికి నూతన ప్రణాళికల ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఆర్థిక విషయాలు వేధిస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆందోళనకర పరిస్థితులు జీర్ణించుకోలేకపోతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తగ్గుతుంది, మందత్వం పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి క్రమక్రమంగా రాణిస్తాయి. అనుకోని సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత వైద్య వృత్తి వారికి సమస్యలుగా మారుతుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి సామాన్యం. క్రీడారంగం వారికి ప్రతికూల ప్రభావం ప్రబలమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు నత్తనడకగా కొనసాగించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. గ్రహ అతి ప్రతికూలతని నియంత్రించి విజయాల్ని కలిగిస్తుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఆర్థిక బలం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ విషయాల్లో భద్రతాభావం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ఉన్నతికే చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. భాగస్వాములతో మైత్రి వ్యాపారంగా వారికి ఆనందానికి దారితీస్తుంది. ఆర్థిక పరంగా కలిసి వస్తుంది. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు విద్యార్థులు ప్రారంభించగలుగుతారు. వైద్య వృత్తి వారికి ఉన్నతి లభిస్తుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు ఉపాధ్యాయ వృత్తి వారు పొందగలుగుతారు. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలు, విఘ్నాలు నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు చేకూరాలని, అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించాలని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకుని కార్యసిద్ధిని పొందాలని శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ప్రతిరోజు ఉదయం సూర్యోదయ సమయంలో, సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో అంటే సంధ్యాకాలంలో
గృహంలో తప్పకుండా దీపాన్ని వెలిగించాలి. దీపంలోనే దేవతలందరూ ఉంటారు. దీపం వెలిగించిన వెంటనే ఆ ప్రాంతమంతా దైవీ శక్తులతో నిండిపోతుంది. దీపం పెడితే అక్కడికి దేవతలు వస్తారు. అయితే దీపాన్ని వెలిగించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. ప్రతిరోజు ఉదయము సాయంత్రము స్నానం చేసి దీపారాధన చేయాలి. దీపం వెలిగించినటువంటి ప్రమిద బంగారం కానీ, వెండి కానీ, ఇత్తడి కానీ, మట్టిదైనా ఏదైనా అయి ఉండవచ్చు. అయితే ఇనుప ప్రమిదల్లో మాత్రం గృహంలో ఎట్టి పరిస్థితుల్లో దీపాలు వెలిగించరాదు. దీపపు ప్రమిదను నేల మీద ఉంచకూడదు. అందువల్ల ఒక చిన్న ఇత్తడి లేదా మట్టి ప్లేటు లాంటిది పెట్టి దాని మీద ప్రమిదను ఉంచి దీపాన్ని వెలిగించాలి. దీపారాధన చేసే చోట ముందుగా నీటితో శుభ్రం చేసి బియ్యపిండితో చిన్న ముగ్గు వేసి కొద్దిగా పసుపు కుంకుమ చల్లి అప్పుడు దీపపు ప్రమిద పెట్టి దీపాన్ని వెలిగించాలి. దీపారాధన వెలిగించటానికి వేరే ఏకహారతిని ఉపయోగించి దీపాన్ని వెలిగించాలి. అలా వెలిగిస్తే దీపారాధన చేసిన పరిపూర్ణమైన ఫలితం కలుగుతుంది. దీపారాధన ఎప్పుడూ ఒక్క ఒత్తితో చేయరాదు. కనీసం 2 ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. దీపారాధనకు ఆవు నెయ్యి శ్రేష్టం. ఆ తర్వాత నువ్వుల నూనె కూడా దీపారాధనకు శ్రేష్టంగా వినియోగించుకోవచ్చు. ఈ నియమాలు పాటిస్తూ దీపారాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయి. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. అన్ని రంగాలలో విజయసిద్ధిని సాధించడానికి, మనం అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరడానికి వాస్తుశాస్త్రరీత్యా కూడా మనం కొన్ని పరిహార మార్గాలు అనుసరించాలి. వాటిని ఎవరైతే అనుసరిస్తారో వారి జీవితం సుఖప్రదంగా కొనసాగుతుంది అంటోంది శాస్త్రం. ఏదైనా విశిష్టమైనటువంటి పని మీద మీరు బయటికి వెళ్తున్నారనుకోండి, ఆ సందర్భంలో మీరు ఎరుపు గురువింద గింజలు అనేటువంటివి మీ గడప పైన ఉంచండి. దానిపైన పాదం పెట్టి మీరు గనక వెళ్ళినట్లయితే ఆ కార్యం సిద్ధిస్తుంది, వెంటనే విజయాన్ని సాధిస్తుంది. ఈ యొక్క పరిహార ప్రక్రియ చాలా శ్రద్ధగా ఆచరించాలి. అలాగే దుకాణానికి కానీ ఇంటికి కానీ దృష్టి దోషం ఎక్కువగా ఉంది అనుకొని మీరు భావించినప్పుడు ఆ దోష నివారణ కోసం మచ్చలు లేని పసుపు పచ్చని పలుచని తోలు కలిగిన 5 నిమ్మకాయలు తీసుకోండి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా తీసుకోండి. ఒక దారానికి గుచ్చి శనివారం నాడు ఆ దుకాణము లేక ఇంటి గుమ్మానికి మీరు వేలాడదీసినట్లయితే మీ ఇంటికి పట్టినటువంటి దిష్టి దోషం అనేటువంటిది తొలగిపోతుంది అన్నమాట. దిష్టి దోషం పోవడానికి ఇది చాలా మంచి ప్రక్రియ. అలాగే తనకు తెలియకుండానే ఏదో అనారోగ్యంగా ఉన్నట్టుగా భావన గనక ఉన్నట్లయితే, అది తెలియని బాధగా ఉన్నట్లయితే, ఆ బాధల నుంచి బయటపడటానికి మీరు చేయవలసింది ఏంటో తెలుసా? 4 మిరియాల గింజలు తీసుకొని మీ చుట్టూతా 21 సార్లు తిప్పుకొని బయట విసిరేసి పారేయండి. అంతేకాకుండా గోమతి చక్రాలు 4 తీసుకొని దక్షిణం వైపు తిరిగి ఒక్కొక్క చక్రాన్ని కూడాను 3 సార్లు చొప్పున తిప్పుకొని 4 దిశల వైపు విసిరేయండి. అలా గనక చేసినట్లయితే తెలియని అనారోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటే అవన్నీ కూడా పటాపంచలై తొలగిపోతాయి అంటోంది శాస్త్రం. అలాగే దిష్టి తగిలిన వ్యక్తికి పటిక అనేటువంటిది కూడా చాలా బాగా పనిచేస్తుంది. పటిక ముక్క తీసుకొని దిష్టి తగిలిన వ్యక్తి చుట్టూతా 7 సార్లు తిప్పండి. ఆ పటికను తీసుకెళ్ళి నిప్పుల్లో వేయండి. చాలు, ఆ దిష్టి దోషం కాస్త పటాపంచలైపోతుంది. ధాన్యం దంచే రోకలి చీపురు దోషం తగిలిన వ్యక్తికి ముట్టించి అతని తల దగ్గర ఉంచండి. ఏదైనా దోషం తగిలింది, కళ్ళు వస్తున్నాయి, నిద్రపోవట్లేదు, ఉన్నట్టుండి లేస్తాడు మధ్యలో, ఇట్లా ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క ప్రభావం చాలా బాగా పనిచేస్తుందన్నమాట. ఆదివారం నల్లని పట్టుదారం తీసుకొని నడిమి వేలికి చుట్టి దాన్ని తగరపు ఉంగరంలో కప్పి ఉంచండి. క్రమంగా ఆరోగ్యం కుదుటపడుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పినటువంటి నిగూఢవంతమైనటువంటి రహస్యాలు అన్నమాట. ఇక దిష్టి దోషంతో గనక అనారోగ్యం కలిగి ఆహార పానీయాలు కూడాను స్వీకరించకుండా నాకేం ఆకలి కావట్లేదు అని చెప్పేసి ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏం చేయాలంటే
ఆవాలు, 7 ఎండుమిరపకాయలు ఇవి కలిపి సూర్యాస్తమయం వేళ దిష్టి తీసి అవతల పారేయాలండి. ఇలా గనక చేసినట్టయితే దిష్టి దోషం పోతుందన్నమాట. అలాగే ఇల్లు, వ్యాపార స్థలం మొదలైన వాటి వాస్తు దోషాలు నివారించడానికి ఉదయం నీటిలో నేలను తుడిచేటప్పుడు ఆ నీటిలో కొద్దిగా సైంధవ లవణం అంటే ఉప్పు వేసి ఇల్లంతా కూడాను తుడిపిస్తే ఆ దోషాలన్నీ కూడాను తొలగించుకోవడానికి ఆస్కారం ఉంది. సహసిద్ధంగా ఉప్పు అనేది చాలా బాగా పనిచేస్తుందిలేండి. మీ బాత్రూంలో కూడా నైరుతి మూల బౌల్లో ఉప్పేసి ఉంచండి. నైరుతి మూల ఎటువంటి దుష్టశక్తులు కూడాను రాకుండా కాపాడుతుంది. అలాగే ముఖ్యమైనటువంటి పని మీద వెళ్ళేటప్పుడు ఎక్కడైనా రహస్యంగా మీరు 21 రూపాయలు దాచండి. ఆ 21 రూపాయలు దాచిన తర్వాత మీ కార్యం సాఫల్యత చెందిన తర్వాత దాచిన రూపాయలను తీసుకొచ్చి దానం ఇవ్వండి. అలాగే కొత్తగా నూలు దారం తీసుకొని దానికి పసుపు రాసి 31 మార్లు ఓం హనుమతే నమః అని చెప్పేసి జపించి ఆ దారాన్ని మీ వ్యాపార సంస్థలో తగిలించండి. ఈ విధంగా చేసినట్టయితే చాలా లాభదాయకమైనటువంటి ప్రభావాలు మీ యొక్క వ్యాపార కేంద్రానికి కలిగి తీరుతాయి అన్నమాట. అలాగే రావి చెట్టు ఉంది. ఆ రావి చెట్టు కింద నువ్వుల నూనె దీపం వెలిగించరండి. రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించడం అంటే చాలా విశేషం అండి. అసలు చాలా గొప్పగా పనిచేస్తుంది. ఆ చెట్టు వేరు కొద్దిగా దగ్గర ఉంచుకోండి మీరు. ఆ రావి చెట్టు వేరు అక్కడ కూడాను కొద్దిగా చక్కెర కలిపి ఆ వేరు దగ్గర నీరు పోసి చిన్న మొక్క తెచ్చుకోండి ఇంటికి. దానివల్ల అభీష్టములన్నీ కూడాను సిద్ధించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది అని చెప్పేసి వాస్తుశాస్త్రం మనకు తెలియజేస్తోంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో శుభప్రదం అనే అంశానికి స్వాగతం. వేప చెట్టు లేక వేప మొక్క మహాలక్ష్మికి ప్రతిరూపమా? సంప్రదాయం ఏం వివరిస్తుంది? ఇలాంటి ప్రశ్న వేసుకున్న తరుణంలో సనాతన సంప్రదాయం, భారతీయ విజ్ఞానం వేప లక్ష్మి అనే సంబోధన చేస్తుంది. ఇంటింటా వేప మొక్క ఇంటికి ఒక ప్రత్యేకమైన దిశలో ఉండాలి అని కూడా నిర్దేశిస్తుంది. ఆ దిక్కు ఆగ్నేయం దిక్కు. అలాగే వేప చేదు, లక్ష్మి శుభప్రదం. లక్ష్మి అనుగ్రహం అంటే తీపి, పులుపు లేదా ఇతరములైనటువంటి వంటకాలలో విశేషంగా పులిహోర, పాయసం ఇలాంటివి సమర్పించేటటువంటి నేపథ్యంలో రంగు రూపాలలో కూడా బంగారం వర్ణం మహాలక్ష్మికి, తెలుపు వర్ణం మహాలక్ష్మికి, ఎరుపు రంగు పుష్పాలి మహాలక్ష్మి ప్రీతి కోరిన వారంతా కూడా ఇలా చెప్పేటటువంటి నేపథ్యంలో వేప మొక్క లేదా వేప చెట్టు చేదుకు, ఆకుపచ్చ వర్ణానికి ఇలా ప్రతీకాత్మకంగా చెప్పేటటువంటి సంప్రదాయ సారస్వతం మహాలక్ష్మికి ప్రతీక అని ఏ విధంగా నిరూపిస్తోంది? లక్ష్మీ స్వరూపంగా వేప మొక్కను శాస్త్రంలో, పురాణాలలో ఏ విధంగా నిరూపించబడినటువంటి అంశాలు ఉన్నాయి అనే ప్రశ్న వేసుకున్నప్పుడు విష్ణు పురాణం ఇందుకు తగినటువంటి ఆధారాన్ని మనకు తెలియజేస్తుంది. లక్ష్మీదేవి తనను కోరే వారి పట్ల మమకారం చూపదు. అలాగే తనను నిర్లక్ష్యం చేసే వారి పట్ల కూడా మక్కువ చూపదు. తాను ఎవరి వద్ద ఉన్నప్పటికీ తాను తన వద్ద ఉన్నాను అనేటటువంటి అహంకారంతో ఆ వ్యక్తి లేక ఆ వ్యక్తులు ప్రవర్తించక, డబ్బు ఉంటే ఉంటుంది, పోతే పోతుంది, ఉన్నది కాబట్టి, మహాలక్ష్మి అనుగ్రహం కలిగింది కాబట్టి ఉన్న ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని వినియోగించి సమాజానికి మేలు కలిగించే విధంగా ప్రవర్తిద్దాం అనేటటువంటి స్వభావం కలవారిపైన లక్ష్మీదేవికి మక్కువ ఎక్కువ. అలాంటి స్వభావం మొక్కలలో వేప మొక్కకే ఉంది అని ఈ పురాణం వివరిస్తుంది. మొక్కలు, పర్యావరణ విజ్ఞానాన్ని మనం పెంపొందింపజేసుకునేటటువంటి తరుణంలో
బిల్వం మొక్క ఈశ్వర స్వరూపంగా, గరిక గణపతికి ప్రతీకగా, ఇలా ఒక్కొక్క మొక్క ఒక్కొక్క దైవాన్ని సూచించేటటువంటి విధంగా సంప్రదాయం మనకు కొన్ని పరిష్కారాలను సూచించింది. ఈ క్రమంలో వేప మహాలక్ష్మికి ప్రతీక. ఈ వేప మొక్క సులభంగా ఎదుగుతుంది, సులభంగా పెరుగుతుంది, సులభంగా మొక్క విరిగి నేలపైన పడి మళ్ళీ ఎదుగుతుంది, మళ్ళీ మొలకెత్తుతుంది. నిజంగా ఇంటింటా ఈ వేప చెట్లు, వేప మొక్కలు పుష్కలంగా దేశమంతా కూడా వ్యాపించడానికి ఎవరైనా కృషి చేశారా? ఈ వేప మొక్కలని నాటిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే మనము వాయసము కాకినే గుర్తుపెట్టుకోవాలి. వేప గింజలు, వేప పళ్ళు కాకులకు చాలా ప్రీతికరం. కాకులు లేక వాయసములు ఈ వేప గింజలను రుచిగా తింటాయి. దూర ప్రాంతాలకు తాము ప్రయాణించడంతో పాటుగా ఆ వేప మొక్కకు సంబంధించిన ఆధారాలను తీసుకువెళ్తాయి. స్వీకరించిన ఆ పండులో ఉండే గింజను అక్కడ వదిలిపెట్టడంతో కాసింత నీరు, వెలుతురు, భూమి స్పర్శ తాకితే చాలు, ఇట్టే వేప మొక్క మొలకెత్తుతుంది. ఇలా ప్రపంచవ్యాప్తంగా గమనించినట్లయితే వేప మన దేశంలో విరివిగా ప్రత్యేక శీతోష్ణ పరిస్థితిని కూడా తట్టుకుని ఎదిగేటటువంటి చిన్న మొక్క మహావృక్షంగా మారుతుంది. అలాగే మహావృక్ష లక్షణాలలో కూడా పటుత్వము, పాటవము లేకుండా అంతే సులభంగా ఆ మొక్క నశించిపోతుంది, మళ్ళీ ఎదుగుతుంది. ధనం ఏ విధంగానైతే స్వరూపాన్ని కలిగి ఉంటుందో, సిరిత వచ్చిన వచ్చును సల్లడితముగ నారికేళ సల్లెము భంగిని సిరిత పోయిన పోవును అన్నట్లుగా ఈ వేప మొక్క లక్షణాలు కూడా ఇదే విధంగా ఉండడంతో పాటుగా లక్ష్మీదేవి, పార్వతీదేవి ఇరువురికి రజోగుణం, తమోగుణం అనేవి రెండు ప్రతీకాత్మకంగా సనాతన విజ్ఞానం వివరిస్తుంది. సత్వగుణోపేతం కల దైవం సరస్వతీదేవి కాగా, తమోగుణాత్మకమైనటువంటి దైవం పార్వతి. ఈ పార్వతికి అగ్నితత్వం ప్రతీక. తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు జుష్టాం. తీవ్రమైనటువంటి ఆ అగ్నితత్వానికి ప్రతీక పార్వతీదేవి. ఇలాంటి స్వభావం వేసవిలో మనం గమనిస్తాం. ఎండాకాలం, వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, ఈ రెండు ఋతువుల కాలాలలో తీవ్రమైన వేడి కారణంగా మన దేహంలో కూడా అత్యుష్ణ స్థాయి పెరుగుతుంది. ఈ పెరిగిన అత్యుష్ణ స్థాయిని నియంత్రించేటటువంటి రజోగుణాత్మకమైన లక్ష్మీ స్వరూపం వేప చల్లదనాన్ని అందిస్తుంది. వేసవిలో చల్లదనం కనిపించే గుణం ఉన్నది కాబట్టే ఆషాఢమాసంలో అమ్మవారి నవరాత్రులలో ద్వారానికి వేప మండలని రక్షగా మనం ఏర్పాటు చేసుకుంటాం. ఇంటిలో ధనం కలకాలం ఉండాలి అనే ఆలోచన కలవారు ఉత్తర దిగ్భాగంలో శుక్రవారం నాడు ఇత్తడి చెంబులో నీరు పోసి అందులో 1-2 చుక్కలు పాలు పోసి అందులో కొన్ని వేప మొక్కలకు సంబంధించిన మండలు, 2-3 వేప మండలు అందులో ఉంచి ₹1 కాసు అందులో వేసి 2 చేతులు జోడించి నమస్కరించాలి. మరుసటి నాడు అంటే శనివారం నాడు ఆ నీటి విశేషంగా మిగిలిపోయిన ఆ వేప మొక్కలను అన్నింటినీ కూడా మొక్కల పాదుల మధ్యన నిమజ్జనం చెయ్యాలి. ఇలా ప్రతి శుక్రవారం నాడు కూడా ఉత్తర దిగ్భాగంలో ప్రత్యేకంగా ఇత్తడి చెంబుకు మాత్రమే ఈ పరిహార మార్గం సూచనగా సూచించబడేటటువంటి నేపథ్యంలో ఇత్తడి లక్ష్మీదేవికి సంబంధించిన పసుపు వర్ణము, బంగారు వర్ణానికి ప్రతీక. వేప రంగులో ఉండేటటువంటి ఆకుపచ్చదనం బుద్ధుడికి, జ్ఞానానికి, స్వీకరించే స్వభావానికి, పెంపొందింపజేసేటటువంటి గుణానికి ప్రతీక. అందులో ఉంచేటటువంటి ఆ ₹1 కాసు కుబేర తత్వానికి ప్రతీక. వేసిన 1-2 బిందువుల పాలు చంద్రుడికి, ప్రశాంతతకు ప్రతీక. ఈ చంద్రుడు లక్ష్మీదేవికి సోదరుడు. సముద్రంలో లభించిన కారణం చేత అందులో నీరు కూడా ఉన్నది కనుక చంద్రుడి అనుగ్రహంతో, బుద్ధుడి అనుగ్రహంతో పసుపు వర్ణంలో ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తి పరతత్వం, అలాగే కుబేరుడు ఈశ్వరాంశ, దైవాంశ అనుకూలంగా మారిన కారణం చేత ఆ ఇంటిలో ధనం నిలవలు ఎల్లప్పుడూ ఉంటాయి అని కూడా పరిహార విజ్ఞాన శాస్త్రం ఇలా ప్రత్యేకంగా తెలియజేస్తుంది. ఒక్కొక్క మొక్క, మేడి చెట్టు దత్తాత్రేయుడికి ప్రతీక. గమనిస్తే ప్రకృతిలో, పర్యావరణంలో
మొక్కలలో మహావృక్షాలలో మనం దైవాన్ని చూడాలి. వేప మొక్క మహాలక్ష్మికి ప్రతీక. లక్ష్మీదేవి అర్థం కావాలా? ఇంటిలో ఆగ్నేయ భాగంలో తక్షణమే వేప మొక్కను పెంచే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం. దినకరా శుభకరా దేవా దీనాధార తిమిర సంహార దినకరా శుభకరా. సూర్య రథం బయలుదేరింది అంటే గుర్తేమిటో తెలుసా? ఇంతమంది లేచి నిలబడి నమస్కారం చేస్తుంటారు. ఎలా? పరమ సంతోషం. అనూరుడు ఆ రథాన్ని బయలుదేరదీస్తుంటే సూర్య భగవానుడు కర్మఫల ప్రదాతయ్యి లోకమంతటి చేత కూడా ధర్మానుష్ఠానం చేయిస్తూ మహానుభావుడు బయలుదేరుతాడు. అందుకే అటువంటి సూర్యుడు బయలుదేరుతుండగా ఆ రథం వంక తిరిగి ఒక్కసారి నమస్కారం చేసి, దానికి పూజ ఏమిటండి? ఇంకా శంకరాచార్యుల వారు సౌందర్యలహరి పూర్తి చేస్తూ ఓ మాట అంటారు, ప్రదీపజ్వాలాభిర్దివసకర నీరాజన విధి అంటారు. ఏదో సూర్యుడి దగ్గరికి సూర్యుడికి నీరాజనం ఇస్తానని పళ్ళెంలో కర్పూరం వేసి వెలిగించిస్తే ఇది ఆయనకి హారతి ఇవ్వడానికి సరిపోతుందా? సరిపోదు. అలా ఆయనకి పూజ అంటే ఒకటే. మీరు స్నానం చేసి 2 చేతులు కట్టుకుని ఆయన వంక తిరిగి ఆయన నమస్కార ప్రీతి. ఆయన ఉదయించడం మొదలవగానే 2 చేతులు ముకిలించి నమస్కారం చేసి పరమ సంతోషంతో భావన చేస్తున్నారు అనుకోండి, ఎంత ఆనందపడిపోతూ ఉంటుందో ప్రపంచం. ఆ మందిరేహులు ఎలా పడిపోతున్నారో, రథం బయలుదేరడం, అనూరుడు ఆ వైభవం, అన్ని దిక్కుల వాళ్ళు నిలబడడం, మండలాకారంగా రథం తిరగడం, ఇదంతా ఒక్కసారి భావన చేస్తే చాలట. మనసులో ఒకసారి సూర్య రథం కదిలితే చాలు, ఈ రథానికి ఇబ్బంది కాదు. పరమ ధార్మికంగా ఈ రథం వెళ్ళిపోతుంది. అందుకే సూర్య రథం అంత గొప్పది, సూర్యరథ స్మరణం అంత గొప్పది. అందుకే మీరు చూశారో లేదో, కొన్ని చోట్ల దేవాలయాలు రథాకారంతో ఉంటాయి. ఇప్పటికీ ద్రవిడ దేశంలో కుంభకోణంలో రథాకారంలో ఉంది క్షేత్రం. అలాగే మనకి వెంకటాచలంలో గోవిందరాజస్వామి దేవాలయంలో కృష్ణ పరమాత్మ చాలా విచిత్రమైన రీతిలో కూర్చుని ఉంటాడు. అక్కడ ఆయన కూర్చుని ఓ కాలు ఇలా మడిచిపెట్టి ఉంటాడు. పూర్వం అక్కడ ఒక బోర్డు ఉండేది, పార్థాయతత్ససారజినత్వయైవ యౌదర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమహతౌ కరదర్శితౌ తే శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని శ్లోకం ఉండేది. చక్కగా వెళ్ళిన వాళ్ళందరూ చదువుతూ ఉండేవారు. ఆ కూర్చున్న ఆయన ఎక్కడున్నాడో అక్కడ ఇప్పటికీ కూడా రథాకారం ఉందని, అది భూమిలోకి దిగబడిపోయి మూర్తొక్కటే మిగిలిందని చెప్తారు పెద్దలు. అది కూడా రథాకారమైన దేవాలయం. అలాగే కోణార్క్ సూర్య రథం, సూర్య రథం ఎలా ఉంటుందో రథాకారంగానే దేవాలయం ఉంటుంది. అందుకే కోణార్కకి ప్రదక్షిణం, సూర్య దేవాలయ ప్రదక్షిణం సూర్యరథ ప్రదక్షిణం. అది మామూలుగా లభించేది కాదు, అంత గొప్పది. కాబట్టి సూర్యుని యొక్క రథాన్ని స్మరించడం, మానసికంగానైనా దర్శనం చేయడం కూడా అంత విశేషం. సూర్యోదయ కాలమునందు ఎంత విశేషం జరుగుతుందంటేట తిక్కన గారి విరాట పర్వంలో చెప్తారు, నీరజాకరములు నిష్ఠయి చేసిన భవ్య తపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రోవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగరగిన గట్టియనగా అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెరయగుచు జనసమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే అంటాడు మహానుభావుడు. మహాసౌరంలో చెప్పబడినటువంటి విశేషాలన్నిటినీ కూడా తీసుకొచ్చి ఒక పద్యంలోకి ఇమర్చేశాడు. అందుకు మహానుభావుడు తిక్కన గారు ప్రాతస్మరణీయుడయ్యాడు, సోమయాజి అయ్యాడు. నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా. సూర్య బింబం ఉదయిస్తోంది అంటే తామర పూలన్నీ కూడా తపస్సు చేస్తాయి. తామర మొగ్గల్ని మీరు ఎక్కడైనా చూస్తే ఎలా ఉంటాయంటే, ఒంటికాలు మీద యోగి నిలబడి ఇలా 2 చేతులెత్తి తూర్పు దిక్కుకి నమస్కారం చేస్తే ఎలా ఉంటుందో, తామరలు ఇలా ముడుచుకుని అలా ఉంటాయి. పాదద్వందము నేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి బుద్ధిలతకున్ మారాకు హత్తించి
నిష్కేద బ్రహ్మపదావలంబన క్రియం క్రీడించు యోగీంద్రు మర్యాదం నక్రమ విక్రమించ కరి పాదాక్రాంత సంవక్రమయ్య అంటారు పోతన గారు. అలా తామర మొగ్గలు తపస్సు చేస్తున్నట్లుగా ఉంటాయి. ఒక్కసారి సూర్యకిరణం వచ్చి ఇలా తగిలిందనుకోండి, ఇలా నుంచి నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్య తపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రోవనంగా. చక్రవాక పక్షులకి రాత్రి అయితే కళ్ళు కనపడవు. కళ్ళు కనపడక అవి విశేషమైనటువంటి కామమోహితమై ఉంటాయి. ఆ క్రౌంచ పక్షుల్లా కాదు. క్రౌంచ పక్షులు వక్ర మార్గంలో తిరుగుతాయి. చక్రవాక పక్షులకి భార్యాభర్తల మధ్య ఒండులకు ప్రీతి. అందుకని భర్తకి భార్య కనపడదు, భార్యకి భర్త కనపడడు. అందుకని చంద్రుడు ప్రకాశించినంతసేపు కూడా అవి పాపం బాధపడుతూ అలా కూర్చుంటాయిట. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు నా భార్య కనపడుతుందా, ఎప్పుడు నా భర్త కనపడతాడా అని తపస్సు చేస్తున్నట్టుగా కూర్చుంటాయి. దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రోవనంగా. ఆ తెల్లవారేటప్పటికీ ఎప్పుడు సూర్యుడు వస్తాడా, మా ఆయన కనపడతాడా, ఎప్పుడు సూర్యుడు వస్తాడా అని అవి రాత్రల్లా చేసిన తపస్సుకి ఫలమా అన్నట్టుగా సూర్యుడు వస్తాడు. ఆ వెలుతురు రాగానే భార్య భర్త కలుసుకుని చక్క ఒకదాని పక్కన ఒకటి కూర్చుని కూ 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 అంటూ ఒకదాని ముక్కు ఒకటి పొడుచుకుంటూ సంతోషంగా కూర్చుంటాయి. కాబట్టి దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రోవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగరగిన గట్టి అనగా సృష్టికర్త అయిన బ్రహ్మ, స్థితికర్త అయిన విష్ణువు, ప్రళయకర్త అయిన రుద్రుడు ముగ్గురు కలిసి ఒక ముద్దైపోతే ఆ కాంతుల బంతియే సూర్యుడు. కాబట్టి చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రోవనంగ హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగరగిన గట్టి అనగా అతుల వేదత్రయలతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా. వేదములు త్రయీ అని పేరు. అందుకే సూర్యుడికి కూడా ఒక పేరుంది, త్రయీతనుహు అని. వేదములే శరీరముగా కలిగిన వాడై అటువంటి వాడు. అంటే స్వరం చేత మంత్ర విభాగం చేత వేదములు 3 అని. అటువంటి వేదములు 3 పుట్టడానికి, వేదములనేటటువంటి తీగ పుట్టడానికి మూలకందమైనటువంటి ఆ దుంప ఎదురుగుండా కనపడుతోందా అన్నట్టుగా ఉన్నట్ట సూర్యుడు. కాబట్టి పెనుబంధం పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెరయగుచు జన సమాజ కర పుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే. సూర్యబింబం ఇలా కనపడేటప్పటికీ హృదయములనేటటువంటి పద్మాలు ఇలా వికసనం పొందుతాయి. అందరికీ కూడా తెల్లవారింది అని ఒక్కసారి లేస్తారు. ఊరు తెల్లారిందంటారు. అలా ఊరు తెల్లవారేటట్టు లోకానికి తెల్లారిపోయింది ఎప్పుడు సూర్య భగవానుడు ఉదయిస్తే. అందరి చేతులు ఇలా కలుసుకుంటాయిట. ఎందుకని? ఆయనకి నమస్కారం చేయడానికి. హృదయ పద్మములు వికసిస్తాయిట. ఇవి హృదయ పద్మం వికసనం పొందింది, చేతులు ముడుచుకున్నాయి. చంద్రకాంతికి విచ్చుకునేటటువంటి సరోజములలా, సూర్యకిరణాలకి ముడుచుకునేటటువంటి సరోజములలా ఇలా చేతులు ముడుచుకుంటే హృదయ పద్మములు వికసనాన్ని పొందేవి. ఇలా హృదయ పద్మాన్ని వికసనం పొందేట్టు చేతులు ముడుచుకునేటట్టు చేసి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే. ఆ భానుబింబం పూర్వాద్రి మీద వెలిగింది. ఎందుకని జనులందరూ నమస్కారం చేయాలి? ఏం చేయకపోతే ఏమవుతుంది అంటే, ఆయనకి నమస్కారం చెయ్యడానికి కొన్ని ప్రధాన కారణాలు చెప్పింది వేదం. ఎందుచేత అంటే సూర్యుడొక్కడే ఎప్పుడూ ఒకలా ఉండడు. ఏదో వెలుగుల బంతి కదా అని ఎప్పుడూ 365 రోజులు అలాగే ఉండేటటువంటి లక్షణంతో ఉండడు. ఒక్కొక్క నెలలో, అంటే చాంద్రమానంతో చెప్పబడినటువంటి నెలల్లో ఒక్కొక్క నెలలో సూర్యుడు ఒక్కొక్క రూపాన్ని పొందుతాడు. అందుకే ఒక్కొక్క పేరుతో పిలువబడతాడు.